కడప అన్ని విధాల అభివృద్ధి చెందుతా అంటే చూసి తట్టుకోలేక స్టేట్ లెవెల్ మీడియాలో వేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోగలరా? నేను ప్రజలకు వినవించు అలా అది కూడా వీడియోలో పెడతారు మీరు. మొన్న ఆడ తీసినారు అది. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం సీసీ కెమెరాల అంశం. ఈ నియోజకవర్గ ప్రజలకి వాస్తవాలు తెలియజేయాల్సిన అవసరం ఆవశ్యకత రెండు ఉన్నాయి కాబట్టి ఏదైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అయితేనేమి నాయకులైతేనేమి ఏ విధమైన దుష్ప్రచారం చేస్తున్నారో వాటన్నిటికి కూడా మేము సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మొట్టమొదటిగా ఏదైతే వాళ్ళు ట్రోల్ చేస్తున్నారో దాని వెనకాల జరిగిన ఉదంతం కూడా ఈ నియోజకవర్గ ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్లో కూర్చోవడం జరిగింది. ఆ రోజు స్వచ్ఛ కడపలో భాగంగా మా ఎమ్మెల్యే గారు మా పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఉదయం ఒక డివిజన్ పర్యటనకు వెళ్ళడంలో భాగంగా అక్కడ ఒక పాడుబడిన ఒక కన్స్ట్రక్షన్ ఉంది. ఆ కన్స్ట్రక్షన్ దగ్గర గాంజా తాగుతా రకరకాల ఇంజెక్షన్స్ అవన్నీ కూడా అక్కడ ఉన్న ఆ డివిజన్లో ఉన్న ప్రజలందరినీ ఎమ్మెల్యే గారిని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి ఈ విధంగా ఈ మా వార్డులో జరుగుతూ ఉంది, ఈ విధమైన అసాంఘిక కార్యకలాపాలన్నీ జరుగుతూ ఉన్నాయి, ప్రజలు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నామని చెప్పి అక్కడికి తీసుకుపోయిన తరుణంలో అక్కడ జరిగిన సంభాషణలో భాగంగా ప్రజలకు చెప్పే విధానంలో అందుకేనమ్మా మనం ఈ నియోజకవర్గంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఏదైనా సరే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలన్నీ కూడా జరగకుండా కడప నియోజకవర్గాన్ని ఒక భద్రతా వలయంలో పెట్టాలంటే ఖచ్చితంగా సీసీ కెమెరాల ఆవశ్యకత ఉంది. కాబట్టి మనం సీసీ కెమెరాలకు సంబంధించి P4 మోడల్లో ఎవరైతే ఈ నియోజకవర్గంలో ధనికులు ఉన్నారో వ్యాపారస్తులు ఉన్నారో స్వచ్ఛందంగా ఎవరైనా ఇచ్చే అవకాశం ఉంటే వాళ్ళందరినీ కూడా అడుగుతున్నాం. అందులో భాగంగానే ఇదో ఇక్కడే ఉన్నాడు కదా ఈ డివిజన్లో మా పార్టీకి సంబంధించిన ఈయన కూడా ముందుకు రావాలని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని మీరు దుష్ప్రచారం చేస్తూ ఏదో రాక్షస ఆనందం పొంది ఈరోజు ఆయనకు ఆ విధమైన పరిస్థితి రావడానికి కారణం మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ సీసీ కెమెరాల విషయం ప్రజలందరూ కూడా ఖచ్చితంగా చాలా స్వాగతిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రజలకు తెలుసు, ప్రజలకి ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాధవిరెడ్డి గారు ఏదైతే గాంజా మీద కానీ ఈ కడప నియోజకవర్గ భద్రత మీద కానీ ఆమె ఏ విధంగా పోరాడుతూ ఉందో ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా తెలుసు. ప్రజలందరూ కూడా చాలా విఘ్నులు, వాళ్ళందరికీ కూడా తెలిసిన విషయమే. అందులో భాగంగా ఈ నియోజకవర్గంలో ఏవైనా సరే చిన్న చిన్న సంఘటనల దగ్గర నుంచి పెద్ద సంఘటనల వరకు ఏవైనా జరిగితే ట్రేస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ వారు మా దగ్గర దానికి సంబంధించిన నిధులు లేవు, మీరు సహకరించండి, మీరు అప్పీల్ చేస్తే స్వచ్ఛందంగా ఇవ్వడానికి కూడా ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ముందుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ బాధ్యత తీసుకోండి అని చెప్పి అడిగితే దానికి కంకణం కట్టుకొని ఈ నియోజకవర్గ ప్రజల భద్రత బాధ్యతగా తీసుకొని మా ఎమ్మెల్యే గారు అయితేనేమి శ్రీనివాస్ రెడ్డి గారు అయితేనేమి ఒక అప్పీల్ చేయడం జరిగింది. అందులో భాగంగా చాలామంది ఇదో సవాల్ చేస్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరైతే ఈ సవాల్ని స్వీకరిస్తారో ఎవరైనా సరే రావచ్చు తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు తీసుకున్న డబ్బులు ఏ ఒక్కటి కూడా ప్రతిది కూడా మా దగ్గర రికార్డు ఉంది. ప్రతి రికార్డులో వాళ్ళ పేరు, వాళ్ళు ఇచ్చిన చెక్ నెంబర్తో సహా మా దగ్గర ఉన్నాయి. వాళ్ళ పేర్లు కూడా మీకు చదివి వినిపిస్తాం, మీకు కూడా ఒకటి ఇస్తాం. వాస్తవానికైతే ఇవన్నీ కూడా వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు.
అసలు మనం ఊహించలేము ఇంత డబ్బులు ఎందుకు వాళ్ళు ఫండింగ్ ఇచ్చినారో కూడా. వాళ్ళు వ్యాపారాలు చేయడంలో వాళ్ళని ఏం బెదిరించింది లేదు. బెదిరించినారని చెప్పి రాబట్టినామని చెప్పి ఎవరైనా సరే మీరు నిరూపించగలిగితే, మీకు దమ్ముంటే నిరూపించండి. ఇదో ఈ లిస్ట్ ఇస్తున్నాం, ఈ పేర్లు ఇస్తాం, ఫోన్ నెంబర్లు ఇస్తాం, మీరు నిరూపించండి. ప్రజల్ని ఎంతసేపు అంటే వీళ్ళ ఆలోచన ఏ విధంగా, వీళ్ళ బుర్రలు ఏ విధంగా చెడిపోయినాయంటే, ఈ నియోజకవర్గంలో ప్రజలను వీళ్ళని తిరస్కరించినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. దాన్ని జీర్ణించుకోలేక ఈరోజు కడప నగర ప్రజలు భద్రతను ఏ విధంగా గాలిలో కలపాలి, ఏ విధంగా ఈ జరిగే మంచి కార్యక్రమాన్ని చెడగొట్టాలి, ఏ విధంగా, ఎందుకంటే వాళ్ళ కసి, ఈ నియోజకవర్గ ప్రజలు వాళ్ళని ఓడించినారు కాబట్టి ఇంత ప్రెస్టేషన్లోకి పోయి ఇంత రాక్షసానందం పొందుతున్నారంటే నిజంగా ఇవన్నీ కూడా ప్రజలు హర్షించరు. 100% మిమ్మల్ని ఈ సబ్జెక్టులో ప్రజలు హర్షించరు. దీనివల్ల మీకు నష్టం తప్ప లాభం జరగదనే విషయాన్ని మీరు గుర్తించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఎంతసేపు సోషల్ మీడియాల్లో ప్రజల్ని ముక్కుపిండి వసూలు చేస్తూ ఉన్నారంట. ఇదిగో ఇదే సాక్ష్యం, మా దగ్గర రికార్డు ఉంది. మీ దగ్గర ముక్కుపిండి మేము ఎవరినైనా వసూలు చేసినామని చెప్పి మీ దగ్గర స్వచ్ఛందంగా ఎవరైనా వస్తే మీరు వాళ్ళని తీసుకొని మీ పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టండి. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి, దానికి మేము సమాధానం చెప్తాం. ఎంతసేపు రాజకీయంగా బురద జల్లచ్చు, తప్పు లేదు, కానీ ఇలాంటి ఒక ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం మీద ఎంతసేపు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏ విధంగా కుట్రలు చేయాలా, ఏ విధంగా బురద జల్లాలా అని చెప్పి చేయడం వల్ల ప్రజలు దీన్ని హర్షిస్తారని మీరు అనుకుంటే మాత్రం అంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి లేదని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కోవిడ్ సమయంలో మీరు ఏదైతే అధికారంలో ఉన్నారో కోవిడ్ సమయంలో కొన్ని కోట్ల రూపాయల డబ్బులు ఈ కడప నగర నియోజకవర్గ ప్రజల దగ్గర నుంచి, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా మీరు రాబట్టిన పరిస్థితి. ఈరోజు మీరు అదంతా కూడా రికార్డ్ చూపిస్తారా? చూపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టినారు, ఎవరికి చెక్ రూపంలో ఇచ్చారు, ఎంత డబ్బు ఖర్చు పెట్టినారు, ఎంత మిగిలిచ్చినారు అనే విషయాన్ని మీరు ఈరోజు ప్రజల ముందు బహిరంగపరచడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మేము సిద్ధంగా ఉన్నాం. మాకు ఈ ఏదైతే సీసీ కెమెరాలకు సంబంధించి దాదాపుగా 1,03 లక్షల రూపాయలకు సంబంధించి మాకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు వాళ్ళే ఈ కెమెరాలు ఎక్కడ పెట్టాలి ఏమని కూడా మాకు సంబంధం లేని విషయం. పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎక్కడెక్కడ మెయిన్ జంక్షన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏదైనా ఇప్పటి వరకు వాళ్ళకి జరిగిన కంప్లైంట్స్ ఎక్కడ ఎక్కువగా వస్తూ ఉన్నాయి, ఎక్కడెక్కడ కెమెరాలు పెడితే ఏదైనా క్రైమ్ రేట్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది, ఏదైనా క్రైమ్ జరిగితే మనం ఖచ్చితంగా దాన్ని క్షణాల్లో మనం వాళ్ళని పట్టుకోవాలా, బాధితులకు న్యాయం చేయాలంటే ఎక్కడ అవకాశం ఉంటుందో వాళ్ళన్నీ కూడా ట్రేస్ అవుట్ చేస్తారు స్పాట్స్ అన్ని. దాంట్లో భాగంగా మాత్రమే 1,05,00,000 రూపాయలు వాళ్ళు ఇస్తే, అందులో భాగంగా ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా శ్రీమతి రెడ్డప్ప గారు, మాధవిరెడ్డి గారు ఈరోజు కడప నియోజకవర్గ ప్రజల్ని అప్పీల్ చేయడం జరిగింది. ఎవరైనా సరే సమాజంలో ఇలాంటి గొప్ప కార్యక్రమాలు జరిగేటప్పుడు మన వంతు బాధ్యతగా మీరందరూ ముందుకు రండి. ఈ కడప నియోజకవర్గ బాధ్యత మన అందరిది, మీ అందరికి కూడా బాధ్యత ఉందని చెప్పి అప్పీల్ చేస్తే, దాన్ని మీరు ఈ విధంగా ఇంత దారుణంగా ట్రోల్ చేసుకుంటూ మా పార్టీకి సంబంధించిన నాయకుడిని ఈరోజు హాస్పిటల్లో ఉండే పరిస్థితి తీసుకొచ్చింది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం మిమ్మల్ని అందరినీ కూడా. ఎక్కడ రాజకీయాలు చేయాలో చేయండి తప్పకుండా. అది పోనిచ్చి అదంటారు, ఇంకొకరు అంటారు మీ ఎమ్మెల్యేనే పెట్టచ్చు కదా. మా పౌలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు 2018లో దాదాపుగా 50 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి ఈ నియోజకవర్గంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన మాట వాస్తవం కాదని చెప్పి మీరు తెలియజేస్తారా? మీరు చెప్పగలరా? ఎవరైనా వాస్తవం కాదు శ్రీనివాస్ రెడ్డి గారు 50 లక్షలు ఇవ్వలేదని చెప్పగలుగుతారా? ఈరోజు కూడా ఈ 1,05,00,000 రూపాయలకు సంబంధించిన డబ్బుల్లో ఎంతైతే ఈ నియోజకవర్గంలో ఎవరైనా సరే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇవ్వదలుస్తారో, ఇచ్చిన తర్వాత చివరాకన్నా ఎంతైతే డబ్బులు పడుతుందో అదంతా కూడా మా ఎమ్మెల్యే గారు ఇవ్వడానికి కూడా సిద్ధపడిన తర్వాతే ఈ అప్పీల్ చేయడం జరిగింది. అంతే తప్ప ఏదో ఈ డబ్బులు తీసుకొని సిగ్గుండాలి కొంచెమన్నా. ఒక పక్క ఎంతో ట్రాన్స్పరెంట్గా ఆ కేహెచ్కే టెక్నాలజీకి ఇస్తున్నారు, చెక్ ఇస్తున్నారని మీకు తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు. ఎక్కడ కూడా క్యాష్ రూపంలో ఎవరి దగ్గర డబ్బు తీసుకోలేదనే విషయం మీకు తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా ఏదో గుడ్డోళ్ళలాగా కళ్ళకు ఏదో గంతలు కట్టుకుని మేము ఏదో మాట్లాడేస్తాము, మేము ఏదో రాజకీయ పబ్బం గడుపుకుంటామంటే ఇవన్నీ కూడా కడప నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా దీన్ని హర్షించారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. ఇకపోతే ఇక్కడ ఏదైతే ఈ లిస్ట్ ఉందో మీ అందరికి, మీడియా మిత్రులందరికీ కూడా ఈ లిస్ట్ ఇస్తాం. ఈ లిస్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు ఉన్నారు, డాక్టర్స్ ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు, కాంట్రాక్టర్లు ఉంటారు, సాధారణంగా ఉన్న పార్టీకి సంబంధించిన నాయకులు ఉంటారు, సాధారణ ప్రజలు కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇది ఒక బాధ్యతగా అనుకున్నారు కాబట్టి ఈరోజు నా పక్కన కూర్చో ఉన్నారు. సిపిసి ఛానల్కి సంబంధించిన అధినేత వాళ్ళ అబ్బాయి ఉదయ్. నిజంగా చెప్తున్నాం కదా, ఇప్పటి వరకు మాకెవరికి తెలియదు.
ఆయన ఈ దాదాపుగా ఎప్పుడు ఆయన ఇచ్చింది 6వ నెల 2025లో 10 లక్షల రూపాయలు డొనేట్ చేసినాడు. ఈయన ఎక్కడ కూడా కాంట్రాక్ట్ చేయడు, ఈయన ఎక్కడ కూడా వ్యాపారం చేయడు. వచ్చి ఈయన ఎవరికైనా తెలుసా? మీకు ఎవరికైనా ఈ నియోజకవర్గ ప్రజలకు సూర్యన్న తెలిసేమో కానీ 25వ డివిజన్ కార్పొరేటర్గా వాళ్ళ అబ్బాయికి ఎవరికి తెలియదు. కానీ వాళ్ళ నాన్నకు కూడా తెలియకుండా 10 లక్షల రూపాయలు చెక్ ఇచ్చినాడు. నిజంగా ఇప్పుడు చూస్తే నేను షాక్ అయినా. 6 నెలల క్రితం ఇచ్చినాడు. ఎందుకంటే అతను ఒక బాధ్యతగా అనుకున్నాడు. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఒక బాధ్యతగా ఒక కార్యక్రమం చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో నా వంతు భాగంగా నేను ముందడుగు వేయాలని చెప్పి ఈరోజు 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అటు నుంచి పోతే ఇవన్నీ కూడా మీరు పేర్లు చదువుకోవచ్చు. నాగదీప్తి ప్రియాంక అని చెప్పి 5వ నెలలో 1 లక్ష రూపాయలు ఇచ్చినారు. ప్రీతం అండ్ పార్థిక్ హాస్పిటల్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు వచ్చి 2 లక్షలు ఇచ్చినారు. తిరుమల హాస్పిటల్ వాళ్ళు 1 లక్ష. వంశీధర్ రెడ్డి వెంకటేశ్వర కన్స్ట్రక్షన్స్, ఈయన ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పోయి అడిగితే ఈ పేరు వాళ్ళు చెప్పేస్తారు ఎవరు ఈయన అని. ఈయన ఏం చేయడు, కాంట్రాక్ట్లు చేయడు, ఈయన ఏం వర్కులు లేవు ఈ కడప నియోజకవర్గంలో. ఈయనని బెదిరించడానికి ఈయన వ్యాపార సామ్రాజ్యం ఏం లేదు ఇక్కడ. కానీ ఆయన గొప్ప మనసుతో 5 లక్షల రూపాయలు డొనేట్ చేసినాడు. ఎందుకు చేసినాడు? ఇది మంచి కార్యక్రమం, గొప్ప కార్యక్రమం. కడప నియోజకవర్గ ప్రజల భద్రతలో మా వంతు మేము కూడా దాంట్లో ఒక భాగం అవ్వాలా అని చెప్పి దాంట్లో గొప్ప ఉద్దేశంతో ఆయన 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి పోతే పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన పులివెందుల్లో ఉంటాడు, 1 లక్ష రూపాయలు. రామ్ సుబ్బారెడ్డి 50,000 రూపాయలు. కొత్త ఉదయ్ కిరణ్, ఈయన కార్పొరేటర్ వాళ్ళ కొడుకు 10 లక్షల రూపాయలు. అడ్వకేట్ గౌతమన్న 1 లక్ష రూపాయలు. ప్రైమ్ హాస్పిటల్స్ 1 లక్ష. మురళీ మాధవ్ 1 లక్ష. సుబ్బకృష్ణ 50,000. శ్యామ్ సుందర్ రెడ్డి 50,000. జగదీశ్వర్ రెడ్డి 1 లక్ష. ట్రాన్స్ఫారం సీను 2 లక్షలు. లోమణ మనోజ్ 2 లక్షలు. విద్యాసాగర్ రెడ్డి 5 లక్షలు. మూలే సరస్వతి 1 లక్ష. రెడ్డి యాదవ్ 50,000. బాలకృష్ణారెడ్డి కార్పొరేటర్ తత్తశ్రీకి సంబంధించి ఆయన 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. స్పిరిట్స్ కాలేజ్ రవీంద్ర 50,000. నాగరాజు ప్రొద్దుటూరు వాళ్ళు కూడా 1 లక్ష రూపాయలు ఇక్కడ డొనేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మా వంతు భాగం అవ్వాలని ఒక గొప్ప సంకల్పంతో వాళ్ళందరూ ముందుకు వస్తే వీళ్ళందరినీ కూడా మీరు అవమానించే రీతిలో బెదిరించి భయపడించి డబ్బులు తీసుకున్నారని చెప్తారా? వీళ్ళల్లో ఎవరైనా ఒక్కరితో అయినా సరే మేము బెదిరించి భయపడించి డబ్బులు తీసుకున్నామని చెప్పి నిరూపించే దమ్ము మీకు ఉందా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఎంతసేపు నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టేసినారు కాబట్టి మీరు ఆ ప్రెస్టేషన్ నుంచి బయటికి రాలేక ఇంకా ప్రజల్ని ఏ విధంగా మనం నాశనం చేయాలా, ప్రజలు ఇక్కడున్న శాంతి భద్రతల్ని ఏ విధంగా మనం నాశనం చేయాలా అని చెప్పి దాంట్లో సంకల్పం కట్టుకొని మీరు ఈ విధమైన దుష్ప్రచారం చేయడం మానుకోవాలా. ఈ మంచులో వీలైతే ఒక బాధ్యత గల పౌరులుగా, ఒక బాధ్యత గల నియోజకవర్గ ప్రజలుగా మీ వంతు సాయం మీరు చేయండి. అంతే తప్ప ఎంతసేపు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు బురద జల్లి అసలు దీని మీద ప్రెస్ మీట్ పెడితే ప్రజలు ఎంగిల్ మూస్తున్నారు మీ మీద. దయచేసి ఈ ప్రెస్ మీట్లన్నీ మానుకోండి. ఇంకా దీని మీద ఇది గొప్ప ఉద్దేశంతో చేసే పని. ఈ పనికి ఏదైనా అవకాశం ఉంటే సహకరించండి తప్ప ఇవన్నీ కూడా మంచిది కాదని చెప్పి తెలియజేస్తూ, ఒకవేళ మీరు ఏదైతే మేము ఎవరినైనా ముక్కుబిండి వసూలు చేసినామని చెప్పి మీరు నమ్మి మీరు ఎవరినైనా తీసుకొచ్చి దమ్ముంటే మేము దీని మీద బహిరంగ చర్చకు కూడా సిద్ధంగానే ఉన్నాం. మేము ఖచ్చితంగా ఎక్కడికైనా సరే వచ్చి ఇవన్నీ కూడా వీళ్ళందరినీ కూడా పిలిపించి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఏదో ఈ డబ్బులు ఏదో తీసుకున్నాం అనేది కాదు. రేపటి రోజు నా సీఎం గారు వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కూడా మా ఆఫీస్కి పిలిచి భోజనం పెట్టి మేమందరం కూడా సత్కరించే కార్యక్రమం కూడా తప్పకుండా చేస్తాం రాబోయే రోజుల్లో. మీరు కోవిడ్ సమయంలో మీరు ఏదైతే తీసుకున్నారో మీరు వాటన్నిటికి కూడా చర్చకు సిద్ధమైతే తప్పకుండా మీరు ఎప్పుడైనా మీడియా ముఖంగా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు చర్చకు సిద్ధం అంటే మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, ఇంకొకసారి దయచేసి ఈ సీసీ కెమెరాలకు సంబంధించిన అంశాన్ని వదిలేసి చేతైతే మంచి మనసు ఉంటే ఈ నియోజకవర్గ ప్రజలకు ఏదైనా చేయాలని మీకు కూడా ఒక సంకల్పం ఉంటే దీంట్లో మీరు కూడా కలిసి ముందడుగు వేయండి తప్ప మీకు మాకు వేయడానికి నామోషిగా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి చెక్ కూడా ఇవ్వచ్చు. మీ వంతు మీరు కూడా మీ పార్టీ కూడా మీ వంతు సహకారంతో ఈ నియోజకవర్గ ప్రజల భద్రత మీద మీకు కూడా బాధ్యత ఉందని చెప్పి ఖచ్చితంగా మేమందరం హర్షిస్తాము. కడప నియోజకవర్గ ప్రజలు కూడా మిమ్మల్ని అభినందించే పరిస్థితి ఉంటుంది తప్ప ఇట్లాంటి పనికి మాలిన బోగస్ ప్రచారాలు మానుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.